ఈ 56వ శ్లోకం కూడా శంకర్లు శివుణ్ణి పరమశివుణ్ణి వర్ణించారండి, స్తుతిస్తూ. సో యాక్చువల్లీ శివానందలహరే అన్నదే ఈ కావ్యం. శంకరాచార్యుల వారు శ్రీశైల మహాక్షేత్రంలో అతన్ని ధ్యానిస్తూ అతని రూపవర్ణన, గుణం, లీలం, మహిమ, తత్వం ఇటువంటి 5 అంశాల్ని చక్కగా శివానందలహరి అనే స్తోత్ర కావ్యం ద్వారా మనందరికీ అందించారండి. ఓకే, ఈ 5 అంశాలు ఇందులో మెన్షన్ చేయబడ్డాయి అన్నమాట శివానందలహరి స్తోత్ర కావ్యంలోని. ఇదే పెద్ద భక్తికి పెద్ద శాస్త్రం అండి ఇది. ఈ భక్తి తాలూకు తత్వాన్ని, భక్తి స్వరూపమేంటి, భక్తి ఎలా సాధ్యమవుతుంది, తన మనస్సుని ఏ విధంగా పరమశివుడికి అర్పించాలి, ఈ శ్లోకాల్లో అతను మనకి తెలియచెప్పారు. యాక్చువల్లీ శివం అంటేనే శ్రేయస్సు అండి. ఓకే, శివ అంటే ఏంటి? శుభమైంది, శాంతికారుడు, క్షేమకారకుడు, శుద్ధమైంది, శ్రేయస్సునిచ్చేది. ఇవన్నీ శివ శివం అనే పదానికి. ఇప్పుడు మనం శ్లోకాన్ని చదువుకుందాం. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయాది కుటుంబినే మునిమనః ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ సకలాంనాయాంత సంచారిణే సాయంతాండవ సంభ్రమాయ జటినే సేయం నతి సంభవే. ఇదండి, ఇది కూడా మనకి జాగ్రత్తగా వెరీ సింపుల్ వర్డ్స్, ఒక్కొక్కటి విడదీస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది. టీకే, ఇప్పుడు మీకు ప్రతి పదానికి అర్థం చెప్తాను, వినండి. నిత్యాయ అంటే శాశ్వతుడు, నిత్యమైన వాడు, చలనం లేకుండా నిత్యం శాశ్వతమైన వాడు. త్రిగుణాత్మనే, త్రిగుణ ప్లస్ ఆత్మనే అంటే సత్వ రజ తమో గుణాలు, మూగుణ త్రిగుణాలు అంటే మీకు తెలుసు కదండి, సత్వగుణం, రజోగుణం, తమో గుణం. ఆ 3 గుణాలే శరీరముగా కలవాడు. అంటే బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపులు ముగ్గురు ఈ గుణాల ద్వారా మనకు అభివ్యక్తం అవుతారు అన్నమాట. పురజితే, పురం త్రిపురం అంటే ఏంటండి? స్థూల సూక్ష్మ కారణ అని 3 శరీరాలండి. ఆ స్థూల సూక్ష్మ కారణ శరీరములను అంటే మనకి పురాణపరంగా త్రిపురాసుల్ని జయించిన వాడును. కాత్యాయని శ్రేయసే అంటే పార్వతీదేవి యొక్క తపఫలమైన వాడును. ఆమె ఎంతో తపస్సు చేసి అతన్ని పొందిందండి, అందుకే కాత్యాయని శ్రేయసే అన్నారు. ఆమె తపానికి, పార్వతీదేవి యొక్క తపానికి ఫలమైన వాడండి అతడు. సత్యాయ భూత భవిష్యత్ వర్తమాన కాలములు 3 యందు ఎటువంటి బాధ లేనివాడండి, సత్యానికే నిలయం అయిన వాడు అన్నమాట. ఆది కుటుంబినే, మొట్టమొదటి సంసారి అయిన వాడు. బికాజ్ జగత్తును అతడే సృష్టించాడు కాబట్టి అతడే మొదటి సంసారం అనమాట. మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటే మునిమనః మునీశ్వర్ల యొక్క మనస్సులకు ప్రత్యక్ష అంటే గోచరమైన చిన్మూర్తయే, చిత్ ప్లస్ మూర్తయే అంటే జ్ఞానస్వరూపుణ్ణు. మాయా సృష్ట జగత్రయాయ, మాయా అంటే మాయాశక్తి చేత, సృష్ట అంటే సృష్టించబడిన జగత్రయాయ ముల్లోకములను కలవాడును. సకలాంనాయాంత సంచారిణే, సకల అంటే సమస్తమైన, ఆమ్నాయాంత అంటే ఉపనిషత్తులందు సంచారిణే సంచరించువాడు. సాయం తాండవ సంభ్రమాయ, సాయం అంటే సాయంకాలమునందు, తాండవమాడుటయందు, సంభ్రమాయ తొందర కలవాడును, జటినే జడలు ధరించిన వాడును, సంభవే సుఖోత్పత్తి కారణమైన వాడును అయిన పరమేశ్వరుని కొరకు సా ఆ ఇయం ఈ నతి నమస్కారము అగుగాక. ఇదండి ఈ శ్లోకం యొక్క ప్రతిపదానికి అర్థం. ఇప్పుడు మన వివరణ చూద్దాం. ఇది కూడా ముందు శ్లోకంలాగా చాలా సులభంగా ఉంటుంది. ఈశ్వరుడేమో నిత్యుడు, సత్వ రజస్తమో గుణస్వరూపుడు, స్థూల సూక్ష్మ కారణ రూపములైన త్రిపురములను జయించినవాడు,
పార్వతీ తపప్పల స్వరూపుడు, కాత్యాయని శ్రేయస్సే అన్నాడు కదా. ప్రథమ సంసారి, మునీశ్వరుల మనస్సులకు గోచరమయ్యే చిత్స్వరూపుడు, మాయతో 3 లోకాలను సృష్టించేవాడు, వేదాంతములయందు అనగా ఉపనిషత్తుల్లో సంచరిస్తాడనమాట. సాయంకాలం అవ్వడం, సాయంకాల నర్తనమునందు తొందర కలవాడు, జటాజూటము కలవాడు. అటువంటి పరమశివునికి నా ఈ యొక్క నమస్కారము అని ఈ విధంగా స్తుతిస్తున్నారు. ఆ శ్లోకాన్ని మనకు అందించి మనందరం కూడా అతన్ని స్తుతించాలి అని ఇండైరెక్ట్లీ మనకి హెచ్చరిక చేస్తున్నారు అన్నమాట. సో మనందరం కూడా ఈ 2 శ్లోకాల్ని నిత్యం పారాయణలో పెట్టుకుందామండి, కంఠస్థం చేస్తూ. ఓకే.